హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒక ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలు ఒకే చోటు చూడొచ్చు. ఆ ప్రదేశం ఎక్కడుందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశం బెంగళూరు మురుగేశ్పాల్యలో ఉంది. ఇది క్యాంఫోర్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజ చేయాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీ దర్శనం చేసి రావచ్చు. అలాగే టికెట్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్క పూజ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొదటగా 108 రుద్రాక్షలు ఒక్కొక్క రాగి పాత్రలో ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తూ వెళ్ళాలి. ఇలా ఈ 108 రాగి పాత్రలో ఒక్కొక్క రుద్రాక్ష వేసుకుంటూ వెళ్ళాలి. దీని తర్వాత వినాయకుణ్ణి దర్శించుకొని వారు ఇచ్చిన తాడును మనసులో ఉన్న కోరికను నెరవేర్చడానికి చెట్టుకి కట్టాలి. తరువాత జ్యోతిర్లింగాల దర్శనంకి వెళ్ళే మార్గం మధ్యలో ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. మరియు ఇక్కడ నుంచి ఒక శివ విగ్రహం మనకి కనిపిస్తుంది. ఆ శివ విగ్రహం చూస్తే చాలా బాగుంటుంది. దీని తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం కోసం గుహలోనికి వెళ్దాం రండి. ఇదే ఫ్రెండ్స్ ఆ గుహ. దీంట్లో మనం జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగో ఫ్రెండ్, ఇది హరిద్వార్ జ్యోతిర్లింగం. ఇదిగో ఇది రిషికేశ్ జ్యోతిర్లింగం. సరే, ఇప్పుడు ఇంకొక జ్యోతిర్లింగం చూద్దాం. ఇది చూస్తే మనకి బద్రీనాథ్ జ్యోతిర్లింగం అని కనిపిస్తుంది. ఇది కేదార్నాథ్. అదేవిధంగా ఇదిగో మనం కనిపిస్తుంది, ఇది అమర్నాథ్ జ్యోతిర్లింగం. అలాగే కొంచెం గృహ ముందుకు అలాగే వెళ్తే మనకి బయట గుడి ఏదైతే మనం ముందుకు చూసామో పెద్ద శివుడు విగ్రహం, అక్కడికి మనం చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక గుహకి వెళ్తే అక్కడ ఇంకొన్ని జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు. దాంట్లో మొదటిది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇదో కనిపిస్తుంది చూడండి ఇక్కడ బోర్డు. ఇది మల్లికార్జున్ జ్యోతిర్లింగం. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది. బోర్డులో జ్యోతిర్లింగం గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, చదవండి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ జ్యోతిర్లింగం పేరు వచ్చి రామనాథ స్వామి జ్యోతిర్లింగం. ఇది రామేశ్వరంలో ఉంది. ఇది కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. మరియు ఆ గృహ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇంకొక జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఆ జ్యోతిర్లింగం కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది చూడండి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దాని తర్వాత మనకు కనిపిస్తుంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం, జార్ఖండ్లో ఉంది. ఈ లింగం చూడడానికి చాలా అందంగా ఉంది. మరియు అదేవిధంగా శివుడు విగ్రహం చూడండి. కొంచెం ముందుకు వెళ్తే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంది చూడడానికి. మరియు ఆ జ్యోతిర్లింగం ఒక ఆకారం కూడా చాలా బాగుంది. అలా భీమశంకర్ జ్యోతిర్లింగం, మరియు ఆ జ్యోతిర్లింగం ఆకారం చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చూడండి. ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం తర్వాత మనం చూడబోయేది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. కేదార్నాథ్ జ్యోతిర్లింగం చూసిన తర్వాత మనం ఆ గృహ బయటికి రావచ్చు. ఇదో మనకి ఈ పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా. ఈ శివుడి విగ్రహం ఇప్పుడు మనం గుహానికి ముందు వెళ్ళేటప్పుడు పెద్ద వినాయకుడి విగ్రహం నుంచి చూసాం కదా, అదే ఈ శివుడి విగ్రహం. ఇప్పుడు పూజా సామాగ్రి కౌంటర్లో మనకి దీపం, నైవేద్యం, అదేవిధంగా కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ చూడండి ఓం నమః శివాయ అని ఉంది. అదేవిధంగా శివుడి ఆకారం కూడా ఉంది. ఈ పెద్ద విగ్రహం చూడండి, పులి చర్మం పైన శివుడు కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. మరియు చూడడానికి విగ్రహం చాలా ఎత్తుగా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన పూజా సామాగ్రిలో దీపం, నవధాన్యం కూడా మనం ఇక్కడ పూజ చేయాలి. అది ఎలా చేయాలంటే
ఇదిగో చూడండి, ఈ గుడి చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం దర్శించుకోవాలి శివుడికి. ఇక్కడ పూజారి కూడా ఉన్నారు. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్తే హోమకుండం ఉంది, దీనికి అగ్నికుండం కూడా అంటారు. ఇక్కడ మనం దర్శించుకుంటూ అలా ఇక్కడ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా సరౌండింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి. అలా కొంచెం ముందుకు వెళ్తే అగరవత్తి మనం ఇక్కడ సమర్పించాలి శివుడికి. అగరవత్తి సమర్పించుకుంటూ అలా కొంచెం ముందుకు అలా మనం వెళ్తే ఇక్కడ మనకి నవగ్రహ గుడి కనిపిస్తుంది. ఈ నవగ్రహ గుడిలో మనకి ఇచ్చిన నవధాన్యం పూజ చేసుకుంటూ అలా ఇక్కడ సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ బయట వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం సాక్షాత్ హిమాలయలో దర్శించుకుంటూ ఉంది. ఆ శివుడు బ్యాక్ సైడ్ చూడండి, హిమాలయ హిల్స్ లాగే కనిపిస్తుంది మనకి. విజువల్స్ చూడండి చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.